ఆర్కలు తీసుకున్నాను. ఇక ఇంటికి పోయి ఏ కుంగిలో పోతుందో అడుగుతా. మహారాజా అమ్మ కూకున్నావు. ఆర్కలు ఎక్కడ పోసినావు? ఆ కూలీలకు కూలు వేయాలి, కైకిలు వేయాలి. ఉన్నాయా? ఎక్కడ పోసినావు చెప్పు. అదే ఎక్కడ పోసినావు అంటున్నా. పనటి గదిలో పోసినావా, తూర్పు గదిలో పోసినావా, ఉత్తరం గదిలో పోసినావా, దక్షిణం గదిలో పోసినావా? ఏ గదిలో పోసినావా చెప్పరాదు. వచ్చినా రాలే వచ్చిరు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ ఆశ ఉంటది. పరిగ ఏరుకుంటారు మన చేను, పరిగ ఏరుకుంటారు మన చేనులా పరిగ ఏరుకుంటారు. ఇక కాపు అక్కమ్మ అటువంటి కాదు, అందరికన్నా మా అమ్మ సోల పెద్దగానే ఉంటది. నీ సోల పెద్దగా ఉంటది, నీ చేరే పెద్దగా ఉంటది. నీ సోలకు నా చేరుకు అమ్మ నేను అనుకున్నా. అబ్బో నువ్వు ఇస్తే నేను తీసుకుంటా కదా అమ్మ. యుక్త మార్గలు అంటే బుధవారి ఒక బ్రాహ్మణు భట్టాత్మతి చేసి చాలా విజయభవ అయినా కొన్ని యాదగా భిక్షం పెట్టాను నన్ను మన్నింది. తప్పు చేయరు. ఇద్దరు దాకా అంటారు కదా. వచ్చినావా నువ్వు? ఇద్దరు దాకా ఆడున్నావా అమ్మా? నేను చూడలే. వీరికే లేదా, వీరి చిన్నికే లేదా? వీడు భిక్షం పెడితే ఎట్లా అనుకున్నాడు? వీరి సొమ్మ అనుకున్నా. వీని అయ్య సొమ్మ, వీని అవ్వ సొమ్మ, వీని తాత సొమ్మ, వీని ముత్తా సొమ్మ. అది నాకు దండం పెడితే నేను ముందే పోతాను. అమ్మా అధికుడు నా విపుడు కానీ నువ్వు కొట్టబాబు నీకు శరణం చేసిన తల్లి. సొమ్మేర పోతుండొచ్చు. అది నాకు దండం పెడితే దీని ముందే ఆడిపోతాడొచ్చు. అయితే నీ మొగడు అధికుడు, అమాయకుడు, ఏనాడు పని తెలియదు, ఏమి తెలియదు. ఏను పెడితే చీకడు, ఎన్న పెడితే నాకడు. అంతేనా? కానీ మంచోడు, బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు రాష్ట్రాలు మొత్తం తిరుగుతాడు. మంచి పెద్దపోసాయి. ఆయనేమో అట్లా చేసిండు. నీకు చెప్పిన పాది, నీకు చెప్పిన పాది, నీకు చెప్పిన పదేదా నీ మొగడేమో అధికుడు. సరే ఆయన కథ ఉండని. మరి నీకు చెప్పిన పని నువ్వన్నా చేసినవా లేదా? వాడిని కొడతా అంటేనేమో నువ్వు సందుల నుంచి సంబారు గురికి వచ్చినట్టు నువ్వు ఊరికి వస్తున్నావు. మరి నీ పని ఏమైంది? అమ్మా
పని చేసి బ్రతికినటువంటి దాన్ని కాదు. కష్టం అన్నది తెలియదు, కష్టం అన్నది తెలియదు. కూకొని తినడు ఎరక. నా చేతి కింద ఎందరో 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 పనిచారకులు పోయినటువంటి వారు. నేను చిన్నగా పనులు చేసుకొని బ్రతికేటువంటి దాని. కానీ ఈ ఆరకలు ఎన్నడూ దంచలు తల్లి. ఇదిగో చూడు అరచేతిలో బొగ్గలు వచ్చాయి, బుగ్గలు వచ్చినాయి. అవును తల్లి. ఏది ఏది ఇదిగో చూడు ఏది తల్లి. ఏది అమ్మా. ఏది ఏది? నిన్నిట్టు చేసి ఇది, నిన్నిట్టు చేసి ఇది, నిన్ను కూడా చూసేదే. ఓ హరే. ఏం లేదు. సీతగా! నా కొడుకే మంచోడు. కొడతా? నన్ను ఎత్తుకోవా? పుట్టపరను అరను. అయ్యో ఇగో అదేమో అట్లా చేసిండు, వాడేమో అట్లా చేసిండు. ఎవరెవరేం చేసి ఆడేమో చేయి పోసుకున్నాడు, ఆడేమో అరిచేతులకు బుగ్గలు వచ్చినాయట. అయ్యో పాప. అంబారీషుడేమో వాడు నా వేసి వచ్చినాయేమో దుడ్డలు అన్నాడు. బాతులకు అవన్నీ వాడిని ఇస్తేనేమో వాడు నక్కలు విక్కతున్నాయి అన్నాడు. మరి నువ్వు పోతే కదా పోతు గుర్రము మన పోతు దుడ్డే కాస్కర మంచిగా కొడుక. అవును. ఏమైందిరా? అయితే నేను అక్కడ తోలినా, ఎక్కడ తోలితే నేను గోట్లు ఆడుకుంటే నేను చేరిన. ఇక పిల్లలతోటి ఆ గోటీలు అవి ఆడుకునే వరకు పోయే వరకు ఏమున్నది మంచిగా పడినాయి. అంటే మంచిగా తిని పని మంచిగా తిని పడినాయి. నువ్వు నాకెరికే రాను మంచిగా మేపుతో. ఇక నేను మంచిగా పడినాయి అని నేను కూడా లేపని ఆగిటాను. ఇక మళ్ళీ ఆగి ఇంకా లెత్తలేవని నేను పోయి ఆంటే పక్కపొట్టి పండుకున్నా. ఇక అవి చూసుడు నేను పండుకున్నాడు, అవి పండుకున్నాడు నేను పండుకున్నాడు. తెల్లారింది ఇక నాకు అన్నీ ఇక ఏమైనా మరి 4 కాళ్ళు వారు దాపినాయి, ఎల్లెలకలు పడినాయి. నువ్వు అట్లా చేయవురా మరి. ఏం తినొస్తావు? ఏమో ఏంది కంటే అన్న కంటే నేను తప్పు చేయలే. భయం లేదురా? భయం లేదురా? నిద్ర మంచి అనిపిస్తుంది నాకు. తింటే మంచిగా వస్తాయి ఇక. వీళ్ళను ఇన్ని శ్రమలు పెట్టినా అదే అంటుండు కానీ విధి మాత్రం అంటలేడు వాడు. ఇప్పుడు ఇట్లా కాదు, భార్యకు భర్తకు బాపాలి, కొడుకులను బాపాలి. అట్లయితేనన్నా నన్ను శరణంటడా లేదా చూస్తాను. అమ్మా రాణి గారు, ఇదిగో ఇవాళ మా చెట్టు గారు ఉన్నారు. ఇక మీరు పని చేయవద్దు, పని చేస్తేనేమో గిట్ట చేస్తున్నారు. పాపం మీరేమో రానులు. ఇవాళ కన్యకా పరమేశ్వరి పండుగ చేస్తుండు. ఏది కోమట్లు. పదవమ్మ వయసు పండుగ లేదు చెలియా, 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 పదవమ్మ వయసు ముదిత సకల పూసనములు కనోరే మా వర్షకదారి ఉన్నాడు. అది చెట్టి. ఆ చెట్టి ఇంటిలో ఇలా కన్యక పరమేశ్వరి పండగ చేస్తుండు, వ్రతం. అయితే నన్ను రమ్మన్నాడు. మరి నేను ఒక్కదాని పోవడం ఎందుకు? నేను ఒక్కదాని తిని వస్తే మంచిదేనా? నీ ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, నీ భర్త ఉన్నాడు. నా కడుపు నేను తినొస్తా. మరి మీకు ఎట్లా కావాలి? అందు గురించి మనం విరూరం పోతే అక్కడ నువ్వు తినవచ్చు, నీ కొడుకులకు నీ పెనిమిటికి తీసుకొని రావచ్చు. అలాగేనా? అమ్మా భూదవో నా త్యాగనియు, భూదవో ఆ త్యాగనియు, ఈ దయాతో నీవతో భూదవో ఆ త్యాగనియు, నీ దయాతో నీవతో భూదవో నా త్యాగనియు.
ఒక మాటను చెప్పి నేనే వచ్చేదన్నమ్మా. అది కూడా ఉందా? సరే పోయి తొందరగా ఆజ్ఞ తీసుకొని లోపల పెట్టేలా నా భూషణాలు ఉన్నాయి. ఎందుకంటే మంచిగా పోవాలి. వాళ్ళు ఎట్లా ఉంటారు తెలుసు కదా. అవును, అందు గురించి అన్ని మంచిగా తీసుకొని మెడకేసుకొని మంచి పట్టు వస్త్రం కట్టుకొని తొందరగా. సరమ్మా. మనోహరా దేవి ఏమిటి విచారము? చూడండి, మనము ఈ ఇంటిలో ఉన్నాము కనుక ఆ తల్లి గారు ఏం చెప్తున్నదంటే, ఒక ఊరిలోన చెట్టి గారు ఉన్నారట. ఆ చెట్టి గారి ఇంటిలోన ఒక వ్రతము చేస్తున్నారట. ఆ వ్రతమునకు నేను వెళ్ళి వస్తాను, నాకు ఆజ్ఞిస్తారా? సరే, తక్షణమే వెళ్ళి తక్షణమే రమ్ము. అలాగేనా? పోయి రమ్ము. చిత్తమ్మా. సరే అమ్మా, ఏమైందమ్మా? నా మనోహరుడు వెళ్ళమన్నాడు. రమ్మన్నాడా? సంతోషం ఇరా. ఇది ఇల్లు ఇల్లు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, అక్క మనం ఒక్కదాన్ని రమ్మంటే చూసినావా ఇంకో ఆమెను కూడా తోడుగా తీసుకొచ్చుకుందా అంటారు. ఏమో అసలే కొంచెం కులం. నేను పోయి మొదలు నాతోటి ఇంకో అమ్మాయి వచ్చింది అని చెప్పి వస్తా. ఇలా ఉండు. నేనే తెలియదా? ఎత్తున్నారు బాగా నాకంటే. చెప్పండి 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 చెప్పండి. నాకు చెవులు బాగా రావండి. అయితే నేను ఒక చక్కని అమ్మాయిని తీసుకొచ్చా. నువ్వు ఒంటరిగా ఉన్నావు కదా, నేను తీసుకొస్తా, నీ చేతికి పట్టిస్తా, తలుపులు పెట్టుకో, వెళ్ళిపోతా. పోయి అడిగినా, అమ్మో ఇద్దరు కూడా వచ్చారు కదా, అమ్మాయిని గాడెందుకు కూర్చున్నావమ్మా? నేను అంతా లేనివాడిని అనుకున్నావా? తీసుకొని రాపా అన్నట్లా. సంతోషం రా మరి. నాది నిజస్తి పటుంది, నాది నిజస్తి పటుంది, నీవు కోరి నాదని నాది నిజస్తి పటుంది. నీవు కోరి నాదని నాది నిజస్తి పటుంది. అందాల జవరాలు, చక్కని చుక్క. ఇక నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో. ఇక వెళ్తున్నాను. అమ్మా అమ్మా రాజుగారు, అమ్మ నన్ను తీసుగా వచ్చి అమ్ముట ధర్మ మగున, అమ్మ నన్ను తీసుగా వచ్చి అమ్మా అమ్మా, నీవు గొప్పదానవు, తెలిసినటువంటి మహానీయురాలవు. నన్ను తీసుకువచ్చి ఈ చెట్టి గారికి అమ్ముట నీకు ధర్మమా? హిమ్మయేశ్వరుని భార్యను సొమ్మి నీకు తెలియదా? మా సంగతి తెలియదా తల్లి? నాకు ధర్మం కాదా? అవునమ్మా. న్యాయం కాదా? ఎక్కడి ధర్మాచరములు ఇప్పుడు గుర్తొస్తున్నారా? అయోధ్యలో నాదిగుడు ఆడిన మాటలకు, అయోధ్యలో నాదిగుడు అయోధ్యలో నాదిగుడు ఆడిన మాటలకు, అయోధ్యలో నాదిగుడు సయ్యాన నాదు పేరుత బొమ్మ కట్టించలేదు, అయోధ్యలో నాదిగుడు
చేసినటువంటి దానను నా పేరిట బొమ్మను కట్టించి కారం పొడి చల్లుకుంటూ వీధి వీధుల బజబజారులు ఎందుకు తిప్పుతూ నాకు చేయటువంటి పూజలు బంధు పెట్టించి నాకు మొక్కునటువంటి మొక్కులు బంధు పెట్టించి నా పేరిట బొమ్మ కట్టించలేదే. అప్పుడు తెలియదా నీకు? అప్పుడు నీ మగనికి చెప్పుకోలేవా? అమ్మా నీవు ఎవరు అనుకున్నాను తమ్మి. అమ్మా నమ్మిన వారిని చెరుసా న్యాయమా తల్లి నీకు, నమ్మిన వారిని చెరుసా న్యాయమా తల్లి నీకు, నమ్మిన వారిని చెరుసా. నేను నమ్మి వచ్చాను ఏదో అని పండుగ అంటే నేను వచ్చినటువంటి దానిని, కానీ నన్ను తీసుకువచ్చి ఈ చెట్టి గారికి అమ్ముతున్నావు. నీకు న్యాయమా? న్యాయం లేదు, ధర్మం లేదు. చెట్టి గారు తీసుకెళ్తాయి. అది కుడుకలు ఇస్తా, బెల్లం పెడతా, నీకు చీర ఇస్తా, బెగ్గలు ఇస్తా, నీకు సొమ్ములు ఇస్తా, నీకు డబ్బు తీస్తా, మిఠాయి పెడతా. ఇద్దరు మార్పిడ. నేను నీకు ఒక బిడ్డలాగా ఉన్నాను, నీవు నాకు తండ్రిలాగా ఉన్నావు. నన్ను నీవు నా పైన ప్రేమ కలిగి ఇటువంటి మాటలు మాట్లాడుచున్నావు. ఇది నీకు ధర్మము కాదయ్యా. అయ్యా కామందకారమో కామందకారము కనులకు గపియు, ఈ మాట పలికి చెవినే నేమనదు భూపతి భార్యను, భూపతి భార్యను బుద్ధి లేదురని శాపము ఇచ్చదను చెడిపోయదవురా. కామందకారము కనులకు కప్పి బేరము చేసుకుని బ్రతికేటువంటి వాడివి ఒక చెట్టి, నీవు ఈ రీతి మాటలు పలుకుతున్నావు. నేను భూపతి భార్యనురా, నీకు బుద్ధి లేదా? నాకు క్రోధము వచ్చాదనుకో నీకు శాపం ఇచ్చదా? ఆ అమ్మాయి తల్లి పట్టిపోయింది, మన ఇద్దరం ఉన్నాం. రా ఇప్పటి నుండి ఈ రోజు నుండి నన్ను ఎవరు పట్టుకున్నా, నా రెట్ట పట్టుకున్నా వాడి శిరస్సు పగిలి చనిపోతాడు. ఎవరైనా ఇప్పుడు వ్రతం చేసావు కదా, నీతిగా ఉండాలి, బాగా ఉండాలి. ఒకవేళ నన్ను ముట్టావనుకో
నీవు చనిపోతావు. నాకు 1 సంవత్సర వ్రతం ఉన్నది. నాకు అయ్యో ఈ కాలం నుండి ఆ, ఈ సంవత్సరములోను నన్ను నీవు కలిసినా, నాతో కూడినా, నన్ను మందలించినా నేను బ్రతకదు. బాబోయ్ లింగా ఈ కాలం నుండి నాకు పూజ ఉన్నది. ఆ, కావలసినటువంటి వస్తువులు నాకు పంపించు. ఆహా. ఓ పంపించిన తర్వాత అయితే. నీతోని నేను వివాహం సరే సరే ఇన్నాళ్ళగానే నా పెళ్లి లేక ఏమి లేక ఇంటికి 70 ఏళ్ళు ఉన్నా. సమక్షరము ఈ అక్క ఈ సంవత్సరం ఆగనా నేను అమ్మ ఏం కోరిస్తాను నువ్వు ఏం కోరినా పూజ ఏం వరం కోరుతావా పూజ వస్తువులు ఏమేమి పడతావో అవి నాకు ఇవ్వాలి. నీ కొడుకులు ఇస్తా బెల్లం పెడతా రా, రా. అవ్వద్దు. ఇంకా వేరే అదే నాకు ఇదిగో 99 ఏళ్ళు ఉన్నా నేను. ఒక సంవత్సరం ఓర్చుకో. ఇక నీ కోరిక బ్రహ్మాండం తీరుతుంది. ఓకేనా పెళ్లి చేసుడే ఇక 100 సంవత్సరాలు. ఇరా, 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 ఇరా.